హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క పార్ట్ 7 చూద్దాం. నిన్న తాన్య అలా చెప్పింది. అంతేకాకుండా వాళ్ళ అమ్మ హీరోయిన్ ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టకుండా ఉండను అని అంటుంది కదా, దాని గురించే హీరో ఆలోచిస్తున్నాడు. ఏమనుకున్నాడో ఏమో కానీ ఉదయం లేవగానే ప్యాంగ్ ఇంటికి వెళ్ళాడు. అప్పుడే ఆమె ఎక్కడికో బయలుదేరుతోంది. హీరో ముఖాన్ని చూడగానే ఇక ఈ రోజు బాగా జరిగినట్లే అనుకుంటోంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంటే, నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చా అన్నాడు. నేను బాధల్లో ఉంటే చూసి సంతోషిద్దామని వచ్చావా అంటోంది. లేదు, నువ్వు సేఫ్ గా ఉన్నావా లేదా అని చూడ్డానికి వచ్చా అంటుంటాడు. నీ మాటలన్నీ నేను నమ్మను అని అంటుంటే, నువ్వు నమ్మకున్నా పర్వాలేదు కానీ ఇంకా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదే అంటుంటాడు. ఏంటి, నేను నీలాగా పిరికిదాన్ని అని అనుకున్నావా? ఏదైనా ఉంటే నేరుగా తలపడాలి, అంతేకాని ఇలా మనుషులను పెట్టి ఇలా చేస్తున్నావే అని అంటోంది. అవును, అలాగే చేస్తా, త్వరలోనే నువ్వు అనుకున్నది కూడా జరుగుతుంది. ఎప్పట్లాగే ఆమె మాటకు ఇతడు మాటిస్తుంటాడు. అప్పుడే నాన్న అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే హీరో యొక్క ముఖమే మారిపోయింది. ఇతడెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అన్నట్లు చూస్తున్నాడు. అప్పుడు నానేమంటున్నాడంటే, ఏంటి ఫ్యాంగ్, బయలుదేరావా? ఊరికే మనం షాపింగ్ వెళ్దామని చెప్పాను, కానీ దానికి కూడా ఇంత అందంగా రెడీ అయ్యావే అంటుంటాడు. ఆమె చేతిని పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. ఆమె కారులో ఎక్కడానికి డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తోంది. సడన్ గా హీరో వచ్చాడు. నా మనిషిని నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంటాడు. నాన్న అంటున్నాడు, ఊరికే అలా షాపింగ్ కేరా అంటాడు. నేను నిన్ను అడగలేదురా, ప్యాంగ్ ని అడుగుతున్నాను. చెప్పు, నా మనిషిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటున్నాడు. నీ ఫ్రెండ్ ని తీసుకెళ్లి నేనేమి కొరుక్కు తినను, ఊరికి అలా షాపింగ్ కే వెళ్తున్నామని చెప్తోంది. రేయ్, నీకు బుద్ధి ఉందా? చూసావా, నువ్వు వస్తానని చెప్పగానే ఎలా డ్రెస్ చేసుకుందో? ఈమెను నమ్మి వెళ్తున్నావారా అంటుంటాడు. రేయ్, నువ్వు నా గురించి బాధపడుతున్నావా లేక ఫ్యాంగ్ గురించి బాధపడుతున్నావా అని నాన్న అడుగుతున్నాడు. నువ్వు ఫ్యాంగ్ ను చాలా ఇన్సల్ట్ గా మాట్లాడుతున్నావు. సరే, మాకు దారివు, మేము వెళ్తాం అని అంటుంటాడు. ఇదిగో, మీరిద్దరు వెళ్ళకూడదు, ఆమె నా దగ్గర పని చేస్తుంది కదా, నేనే ఆమెను తీసుకెళ్తా అంటుంటాడు. అప్పుడు ఫ్యాంగ్, నేను టూల్స్ కొనడానికి వెళ్తున్నాను, ఎందుకు ఇలా సమస్య సృష్టిస్తున్నావు అని అంటోంది. నా డబ్బులు నాశనం చేయడానికే కదా వెళ్తున్నావు, అప్పుడు నేను కూడా వస్తా అంటుంటాడు. నీ డబ్బులు అసలు నేను చెయ్యే పెట్టును, నేను అంకుల్ నడుకుని వెళ్తున్నా అంటోంది. అంతటికీ ఓనర్ ను నేనే, నువ్వు నాతోనే రావాలి అంటుంటాడు. అప్పుడు ప్యాంగ్, సరే నాన్, మీరు వెళ్ళిపోండి, ఈ టార్చర్ నన్ను వదలదు, ఇక ఈ టార్చర్ తోనే వెళ్తా అంటోంది. అప్పుడు అతడు కూడా సరే సరే అనుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు వీరు షాపింగ్ కు వచ్చారు. ఇద్దరిని చూపిస్తున్నారు. ప్యాంగ్ ఒక్కొక్కటి తీసి డబ్బాలో వేస్తోంది. ఇతడు మాత్రం ఆమె తీసి పెట్టుకున్నవన్నీ మళ్ళీ ఎక్కడున్నవో అక్కడే పెడుతున్నాడు. అనుకోకుండా బుట్టను చూసింది, ఆమె తీసినవన్నీ లేవు. ఆమె చూసి షాక్ అయిపోయి, నేను తీసుకున్నవన్నీ ఎక్కడా అని అడుగుతోంది. ఏంటి, నీ పార్ట్నర్ నువ్వు తీస్తున్నావు? నేనే కదా ఓనర్ ను, నా దగ్గర పర్మిషన్ తీసుకోవా అంటున్నాడు. ఇదే టైంలో ఫ్యాంక్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నా ఫ్రెండ్ కు ప్రాబ్లం, నేను వెంటనే వెళ్ళాలని షాపింగ్ ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతోంది. అప్పుడు అతడు కూడా ఆమె వెనకే వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటాడు. బ్యాంకాక్ అని చెప్పగానే, నేను కూడా వస్తా అంటుంటాడు. ఒంటరిగా ఎలా వెళ్తావు? నేను వదులుతానులే అంటాడు. వచ్చిన తర్వాత, నీ ఫ్రెండ్ కు ఏదో యాక్సిడెంట్ అని వచ్చా, అనవసరంగా వాళ్ళ ఇంటి గొడవల్లోకి నువ్వెందుకు వెళ్తున్నావు అని అంటుంటాడు. రా, తిరిగి వెళ్దామని ఆమెతో పోరు పెట్టుకుంటున్నాడు. అందుకే నేను మిమ్మల్ని పిలవలేదు, మీ అంతటి మీరే వచ్చారు, ఇప్పుడు నన్ను ఎందుకు చంపేస్తున్నారు అని అడుగుతోంది. మీకంటే ఇది చిన్న ప్రాబ్లం గా అనిపించొచ్చు, నా ఫ్రెండ్ ను వాళ్ళ ఇంట్లో తరిమేశారు, ఎందుకంటే ఆమె అడాప్టెడ్ చైల్డ్, నేను ఆమెకు హెల్ప్ చేయాలనే వెళ్తున్నా, నీ ఇష్టం ఉంటే రా, లేదంటే వెళ్ళిపో అంటోంది. అప్పుడు ఇంటి ముందట ఆమె ఫ్రెండ్ యొక్క లగేజ్ ను విసిరి పడేశారు. తన ఫ్రెండ్ ను తోసేస్తుంటే ఈమె తట్టుకోలేకపోయింది. ఈ రోజే పాత ఫ్యాంగ్ బయటపడింది. ఇంతకు ముందు అనవసరంగా గొడవకు వెళ్లేది, కానీ ఈ రోజు మాత్రం న్యాయమైన విషయం తరపున పోరాడుతోంది. హీరో కొంచెంసేపు ఆమెను చూస్తూ స్టన్ అయిపోయాడు. ఏంటి, ఈమె పెద్ద మనిషిలాగా మాట్లాడుతోంది? ఇలా చూస్తుంటాడు. ఇంకోవైపు గొడవ పెద్దదైంది. అప్పుడు ఆపడానికి హీరో ప్రయత్నిస్తున్నాడు. ఫ్రెండ్ పేరెంట్ కోప్పడి హీరోయిన్ పై నీళ్లు పోయడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు ప్యాంగ్ పై నీళ్లు పడకూడదని చెప్పి ఇతడే ఆమెను ఎదురుగా వెళ్లి హత్తుకుంటాడు. ఆ నీళ్లన్నీ కూడా హీరో పై పడ్డాయి. ఇదంతా చూసి ప్యాంగే ఆశ్చర్యపడుతోంది. ఆ తర్వాత ఇతడు ఓవర్ చేస్తాడే అని అనుకుంటోంది, కానీ అతడు ఆమెపై కోప్పడట్లేదు. నెక్స్ట్ ఆ పేరెంట్ దగ్గరికి వెళ్లి, మీరు చేసేదంతా కూడా చట్ట ప్రకారం తప్పు, ఈ విషయాన్ని గాని ఆమె కోర్టుకు తీసుకెళ్తే మీరే జైలుకు వెళ్ళాలి అంటోంది. త్వరగా మీరు ఒక లాయర్ ను సెట్ చేసుకోండి అని వాళ్లకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంటాడు. ప్యాంగ్ కు బ్యాంకాక్ లో రూమ్ ఉంటుంది కదా, అక్కడికి తన ఫ్రెండ్ ని తీసుకెళ్లింది. హీరో యొక్క డ్రెస్ ఇప్పుడు తడిసిపోయింది కదా, ఆమె తన ఫ్రెండ్ యొక్క నైట్ డ్రెస్ తీసుకొచ్చి ఇతనికి ఇస్తోంది. ఇదిగోండి, ఇది వేసుకోండి, ఆ లోపు మీ డ్రెస్ ను ఎండబెట్టి తీసుకొస్తా అంటోంది. కొంచెం సేపే కదా అని హీరో ఆ డ్రెస్ వేసుకున్నాడు. అది వేసుకున్న తర్వాతే తెలిసింది అది చాలా కామెడీగా అనిపిస్తోందని. ఇప్పుడు అతనికి కంఫర్టబుల్ గా లేదు. సరే రండి, మనం బయటికి వెళ్ళి తిందాం అని హీరోయిన్ పిలుస్తోంది. ఏంటి పొగరా, నేను దీంతో ఎలా బయటకు వస్తాను, నాకు నువ్వే భోజనం తీసుకురావాలి
అంటుంటాడు. సరే ఏం కావాలి అని అంటుంటే నాకు బర్గర్ కావాలంటాడు. అది దొరకదు అని అంటుంటే సరే చికెన్ ఫ్రై అంటాడు. అది కూడా దొరకదు అని అంటుంటే సరే దొరికింది తీసుకురా తల్లి అంటుంటాడు. సరే అలాగైతే మీరు ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తా అంటోంది. నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఏం లేదు, ఇక్కడే ఉండి నీతో పాటే నేను కూడా ఊరికి వస్తానులే అంటున్నాడు. ఇప్పుడు రూమ్ కు ఇంకో ఫ్రెండ్ వచ్చారు. ఎవరి హ్యాండ్సమ్ ప్యాంగ్ యొక్క బాయ్ ఫ్రెండా అని ఆమె ఫ్రెండ్ ని అడుగుతున్నాడు. లేదు లేదు కానీ ఇతడు మాత్రం బాయ్ ఫ్రెండ్ అనే చెప్తున్నాడు అంటోంది. అప్పుడు అతడు ఏంటి ప్యాంగ్ కు బాయ్ ఫ్రెండా అని అతడు ఆశ్చర్యపోతున్నాడు. హీరో అతన్ని చూస్తూ అలా అంటున్నారు, ఆమెకు బాయ్ ఫ్రెండే లేడా ఏంటి ఇలా అడుగుతుంటే ఏంటండి మీరు అలా అడుగుతున్నారు, ఆమెకి ఇంతవరకు బాయ్ ఫ్రెండ్ ఉన్నదే లేదు, ఇప్పటి వరకు ఒక్క అబ్బాయిని కూడా ఇంటి వరకు కూడా తీసుకురాలేదు. ఇలా అతడు చెప్తుంటే హీరో ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. ఓహో ప్యాంగ్ ఇంత మంచిదా అని లోపల ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు భోజనానికి కూర్చున్న తర్వాత కావాలనే ప్యాంగ్ అందరికి సర్వ్ చేస్తోంది, కానీ ఇతనికి సర్వ్ చేయట్లేదు. అప్పుడు ఫ్రెండ్స్ అత్తటికి కూడా సర్వ్ చేయ అంటున్నారు. అతనికి చేతులు లేవా, అతడే వేసుకుంటాడులే అంటోంది. అప్పుడు ఆమె దగ్గరికి వచ్చి పొద్దున ఒకరు చెప్పారు అదంతా నిజమేనా అంటున్నాడు. ఏం చెప్పారు అని అడుగుతుంటే నువ్వు ఒక్క బాయ్ ఫ్రెండ్ ను కూడా కరెక్ట్ చేయలేకపోయావట కదా అని ఎగతాళిగా మాట్లాడుతుంటాడు. హలో కుదరక కాదు, నాకు ఇష్టం లేదు అందుకే చేయలేదు అంటోంది. నిజం చెప్పు, నా కోసం వెయిట్ చేస్తున్నావు కదా అంటున్నాడు. ప్యాంగ్ అతన్ని అలాగే చూస్తుంటే సో సాడ్, కానీ నేను కూడా నీకు దొరకట్లేదు కదా, ఈ జన్మలో నీకు బాయ్ ఫ్రెండే ఉండడు కదా అంటున్నాడు. ఇలా ఆమెను టీచ్ చేస్తుంటే ఆమె కోపం వచ్చి అతని కాళ్ళను తొక్కింది. అతనికి బాగా నొప్పి పెట్టింది. ఎప్పట్లాగే ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని బాగా అరవబోయాడు, కానీ ఫ్రెండ్స్ ఉన్నారని కొంచెం సైలెంట్ అయిపోయాడు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు, నీ ఫ్రెండ్స్ ముందు నా ముఖం చూపించాలని అనుకుంటున్నావా ఇలా అంటుంటే అవునవును, లేకపోతే నీ ఫేస్ వాళ్ళకి తెలియదా ఏంటి అంటుంటుంది. నువ్వెంత క్రూరమైన వాడివో వాళ్ళకి తెలుసు అంటోంది. అప్పుడు ప్యాంగ్ ఫ్రెండ్స్ ఇదంతా విని ఏంటి ఏమంటున్నావు నువ్వు చెప్పినట్లు అతడు అలా ఏం కనపడట్లేదే, చాలా హ్యాండ్సమ్ గా చాలా డీసెంట్ గా ఉన్నాడు, చూస్తే మంచి వాళ్ళ అనిపిస్తున్నారు అని ఫ్రెండ్స్ అంటున్నారు. వాళ్ళు ఇతన్ని పొగుడుతుంటే ఇతడు ఈమెను ఎగతాళిగా చూస్తుంటాడు. ఆ రోజు రాత్రి అంతా పడుకున్న తర్వాత హీరో అనుకోకుండా బయటకు వచ్చాడు. అప్పుడు తన ఫ్రెండ్ ను హీరోయిన్ ఓదారుస్తోంది. ఇది ఒక చిన్న టెస్టే, ఇది దాటుకుంటూ వెళ్లి నువ్వు జీవితంలో చూడాల్సింది చాలా ఉంది అని ఆమె చెప్తోంది. చాలా మెచ్యూర్డ్ గా సలహాలిస్తోంది. ఇదంతా చూసినప్పుడు హీరోనే ఆశ్చర్యపోతున్నాడు. తాను చూసిన ఒక చిన్న పిల్ల ఏ లెవెల్లో పెద్దదైందనేది అతడు అర్థం చేసుకోగలుగుతున్నాడు. మరుసటి రోజు ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. అతన్ని చూస్తూ చాలా థ్యాంక్స్ అని ఆమె చెప్తోంది. సరే సరే వెళ్ళు అంటుంటాడు. కానీ ఒకటి, మీరెందుకు నాతో వచ్చారు, నాతో ఉండడం నీకు అసలు ఇష్టం లేదు కదా, నిజంగా చెప్పండి మీకేమైనా మల్టిపుల్ డిజార్డర్ ఏమైనా ఉందా అంటోంది. అప్పుడప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తుంటారు, మీ బ్రెయిన్ లో ఏదైనా ప్రాబ్లమా అంటోంది. అవునవును, కానీ ఓవర్ గా మాట్లాడకు, నువ్వు ఇంకా సంవత్సరం మీద 8 నెలల పాటు ఇక్కడే ఉండాలి, ఈ ముఖాన్నే చూడబోతున్నావు, మొదల దిగు అంటుంటాడు. దిగడమే నాకు మంచిది అని ఆమె దిగిపోయింది. ఆ రోజు రాత్రి ప్యాంగ్ ఏం చేసిందంటే, ఒక రోజు హీరో బాగా తాగి డాన్స్ చేస్తాడు కదా, ఆ వీడియోను ఈమె చూస్తోంది. అది చాలా కామెడీగా అనిపిస్తోంది. అది చూసి పడి పడి నవ్వుతోంది. ఒకానొక సమయంలో అది హీరోకు కూడా పంపించింది. ఆ వీడియో చూడగానే ఇతనికి పట్టరానంత కోపం వచ్చింది. ప్యాంగ్ నా చేతుల్లో నువ్వు చచ్చావు అని అరుస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం ఎప్పుడవుతుందా అని వెయిట్ చేసినట్లే ఉన్నాడు. అప్పుడే ఆమె నిద్ర లేచి బయటకు వస్తోంది. ఎదురుగా వచ్చాడు. అతన్ని చూడగానే ఉదయమే వీడు వచ్చాడంటే ఏమైనా చేయడానికి ముందే తప్పించుకోవాలని డోర్ క్లోజ్ చేస్తోంది. అప్పుడు అతడు హుషారైపోయి డోర్ క్లోజ్ చేయకుండా అడ్డుకున్నాడు. ప్యాంగ్ డోర్ ఓపెన్ చేయి అంటుంటే ఎందుకు వచ్చారు ఇక్కడికి, వెళ్ళు వెళ్ళు అంటోంది. నీ ఫోన్ ఇవ్వు నేను వెళ్ళిపోతా అంటుంటాడు. అప్పుడు అతడు లోపలికి వచ్చాడు. ఇదిగో చూడండి, నా దగ్గరికి వచ్చారంటే ఈ వీడియోను నేను సోషల్ మీడియాలో పెడతాను, ఆ తర్వాత మీరు వైరల్ అయిపోతారు అంటోంది. మర్యాదగా ఫోన్ ఇవ్వు అని అడుగుతుంటే ఆమె ఇంకా అతనికి కోపం వచ్చేలా మాట్లాడుతోంది. అప్పుడు అతడు తట్టుకోలేక ఆమె దగ్గరికి వెళ్లి ఫోన్ రాకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె అస్సలు ఇవ్వట్లేదు. ఇద్దరు బెడ్ పై పడి దొర్లుతున్నారు, అయినా కూడా ఫోన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆమెను లాక్ చేసి పాస్వర్డ్ చెప్పు అంటుంటాడు. కానీ ఆమె అస్సలు చెప్పనంటోంది. ఓహో అలాగా, అయితే నీ వేలివ్వు అని ఆమె చేయిని లాగుతున్నాడు. ఎలాగోలా చేసి ఆమె వేలు పెట్టి ఫోన్ ను ఓపెన్ చేశాడు. ఆ వీడియో డిలీట్ చేసిన తర్వాతే అతడు రిలాక్స్ గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు చాలా మోసపోస్తున్నాడు. అమ్మాయా ఇది అని అనుకుంటున్నాడు. అప్పుడు ఆమె ఉంటుందంటే, నేను మీ వీడియో తీశానని మీకు ఎలా అనిపించింది, అలాగే మీరు కూడా నా ఫోటోని మీ దగ్గర పెట్టుకున్నారు కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది కదా అంటోంది. నాకు నీపై ఎలాంటి ఫీలింగ్స్ లేవే అని అతడు అంటుంటే ప్యాంగ్ అతన్ని కోపంగా చూస్తోంది. ఏంటి నన్ను కూడా నీలాగే అనుకుంటున్నావా, నేనేమి నీ ఫోటోను సేవ్ చేసి పెట్టుకోలేదు, నేను ఎప్పుడో డిలీట్ చేసా అంటుంటాడు. ఓ అలాగా, చాలా థ్యాంక్స్ అని ఆమె అంటోంది. సరే నేను వస్తా
అని అతడు వెళ్ళబోతుంటే ఆమె ఒక్క నిమిషం అంది. మనం ఇంతకు ముందులాగే ఫ్రెండ్స్ గా ఉండకూడదా అంటోంది. ఆమె నిజంగానే ఫీల్ అవుతూ అడుగుతోందనేది ఆమె ముఖం చూస్తేనే అర్థమవుతోంది. అతని లోపల ఏమనిపిస్తోందంటే ఎందుకు ఉండకూడదు, ఉందామే అని అనిపిస్తోంది. కానీ బయటకు మాత్రం అదంతా కుదరదు, నేను నిన్ను నమ్మను అంటుంటాడు. సరే అయితే నన్ను వదిలేయండి, ఇకపై ఎవరి పని వారు చూసుకుందాం అంటోంది. అది కూడా కుదరదు, ఎందుకంటే దాని వెనుక కూడా నీ దగ్గర ఏదైనా ప్రాణం ఉండి ఉంటుంది అంటుంటాడు. అలా వెళ్ళబోతుంటే అప్పుడు అతని చేయి పట్టి ఆపింది. ఇదిగో కూర్చోండి అని అతన్ని కూర్చోబెట్టింది. ఇదిగో చూడు, నీపై నాకు ఫీలింగ్స్ ఉన్నాయంటే ఇప్పుడు నీ చేయి పట్టుకున్నాను కదా, ఇలా పట్టుకున్నప్పుడు నా హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకోవాలి, కానీ నాకు అలా కొట్టుకుంటుందా అని అడుగుతోంది. ఆమెకి ఎలా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఇతనికి హార్ట్ గట్టిగా కొట్టుకుంటోంది. కానీ అది బయటికి కనిపించకూడదని అతడు చాలా కష్టపడి మేనేజ్ చేస్తున్నాడు. ఆమె చేయి వదలకుండా ఇంకా పట్టుకుని ఇదిగో చూడండి, నాకు ఎలాంటి ఎగ్జైట్మెంట్ లేదు, నేను నార్మల్ గానే ఉన్నా అంటోంది. మీరు పక్కన ఉన్నా కూడా నాకు ఏం ఫీల్ లేదు అంటోంది. ఆమె చెప్పే సిమ్టమ్స్ అన్ని కూడా ఇతనికి ఉన్నట్లు అనిపిస్తున్నాయి. వెంటనే అతడు చేయి తీసుకొని నేను నిన్ను నమ్మను, నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు అంటుంటాడు. ఇది కూడా నీ ట్రిక్ అయి ఉంటుందని వేగంగా బయటకు వెళ్ళాడు. బయటకు వచ్చిన తర్వాతే అతడు ఊపిరి తీసుకోగలుగుతున్నాడు. అతనికి ఏమైతుందో అతనికే తెలియట్లేదు. ఇంతసేపు నర్వస్ గా ఫీల్ అయ్యానేంట్రా అనుకుంటున్నాడు. నెక్స్ట్ సీన్ చూస్తే హీరోయిన్ రోజ్ గార్డెన్ ను బాగానే పెంచుతోంది కదా, ఇప్పుడు ఆ ఫ్లవర్స్ తో టీ, ఫుడ్ అని రెడీ చేస్తోంది. వాటిని చెక్ చేస్తోంది. ఆమె అనుకున్నట్లుగానే బాగా సక్సెస్ అయింది. వెంటనే నాన్ను పిలిచి అతనికి టీ ఇస్తోంది. తాగి చెప్పండి, బాగుంటేనే నేను సేల్ చేయగలను అంటోంది. అతడు కూడా తాగిన తర్వాత బాగుంది ఫ్యాగ్ అంటుంటాడు. సీన్ కట్ చేస్తే హీరో వాళ్ళ నాన్ను భోజనానికి పిలిచాడు. అప్పుడు నాన్ ప్యాంగ్ తీసుకుని భోజనానికి వస్తున్నాడు. ఇంతసేపు హాయిగా తింటున్న హీరో వీళ్ళిద్దరిని చూడగానే నోరెళ్ళబెట్టాడు. నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంటాడు. ఆతిట్, ఏం మాట్లాడుతున్నావురా, ఎప్పుడో ఒకసారి నీ ఫ్రెండ్ డిన్నర్ కు వస్తాడు, ఈ రోజు అతన్ని నేనే డిన్నర్ కు పిలిచా అంటుంటాడు వాళ్ళ నాన్న. అతడు ఒక్కడే రాకుండా ఇంకొకరిని తీసుకొచ్చాడేంటి అంటుంటాడు. ఇప్పుడు నాన్న ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. భోజనం కూడా అతడే తీసి ఆమెకు పెడుతున్నాడు. ఇదంతా చూసి అతని ముఖమే మారిపోతోంది. ఒకానొక సమయంలో తట్టుకోలేకపోయాడు. ఏ ప్యాంగ్, నీ చేతులు ఏమైనా విరిగిపోయాయా ఏంటి, నువ్వే పెట్టుకోవచ్చు కదా అంటున్నాడు. అప్పుడు ఆతిట్ వాళ్ళ నాన్న తిడుతున్నాడు. రేయ్, వాళ్ళను ఫ్రీగా ఉండనివ్వరా అంటున్నాడు. హీరో వాళ్ళ నాన్న ఏమనుకుంటున్నాడంటే నాన్ ప్యాంగ్ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారేమో అని అనుకుంటున్నాడు. ఇదంతా చూస్తూ హీరో తినలేకపోతున్నాడు. ప్యాంగ్ ను గుర్రుగా చూస్తుంటాడు. అప్పుడు నాన్ కూడా చూస్తూ ఏంటి వాడు నిన్ను అలా చూస్తున్నాడు అని అంటున్నాడు. నేను వచ్చే ముందే చెప్పాను కదా, నేను గాని వచ్చానంటే వాడు ఇలా చూసే చంపుతాడని అన్నానా లేదా అంటోంది. ఇప్పుడు నేనేం చేసేది అని నాన్న అడుగుతోంది. నీ పాటను నువ్వు తిను అనగానే ఈమె కూడా నువ్వు ఎలాగైనా చూసుకో, నా పాటను నేను తింటా అని తింటోంది. కానీ వీళ్ళిద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకుంటుంటే హీరో కడుపు మణుతోంది. రే నాన్, వేగంగా తిన్నాక నన్ను కలవడానికి రారా అంటున్నాడు. కానీ వీళ్ళు అదేది పట్టించుకోకుండా తినగానే ఇద్దరు కలిసి బయటకు వెళ్తున్నారు. అప్పుడు హీరో వేగంగా వచ్చి రే నాన్, నీకేం చెప్పానురా, నేను విడిగా మాట్లాడాలని అన్నానా లేదా, నీ పాటను నువ్వు వెళ్తున్నావేంటి అంటున్నాడు. ఏ ప్యాంగ్, నువ్వు వెళ్ళు అనగానే అప్పుడు నాన్న ఆమెను చూస్తూ నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను వస్తా అంటాడు. ఏంట్రా నీ సమస్య అని నాన్న అడుగుతున్నాడు. నువ్వెందుకురా ఆమెతో తిరుగుతున్నావు అని అడుగుతుంటాడు. నేను ఆమెకు ఊరికే హెల్ప్ చేస్తున్నా, నాకు ఒక్కటి అర్థం కావట్లేదు, నువ్వు నాపై ఉన్న ఇంట్రెస్ట్ తో చెప్తున్నావా లేక దాని వెనక వేరే ఏదైనా రీజన్ ఉందా అని నాన్న అంటున్నాడు. అప్పుడు హీరో అతని ముఖమే చూస్తూ అలా ఏం లేదే అంటున్నాడు. నాకు ఆమె సంతోషంగా ఉండడం నచ్చదు, నా ముంగడే ఎంత సంతోషంగా తిరుగుతుందో చూడు అంటున్నాడు. ఒక అబ్బాయి మనసు ఇంకో అబ్బాయికి తెలిసినట్లు హీరో ఈర్ష్యతో రగిలిపోతున్నాడని నాన్న నవ్వుకుంటున్నాడు. ఆ రోజు రాత్రి హీరో వాళ్ళ అమ్మ హీరో వాళ్ళ నాన్నతో మాట్లాడుతోంది. ఈ ప్యాంగ్ ఇప్పుడు నాన్నతో తిరుగుతోందా, అది కూడా మంచిదే, అప్పుడు లింగు మళ్ళీ తిరిగి వస్తుంది, నా కొడుక్కి మంచి జోడి దొరుకుతుంది అని అంటోంది. అప్పుడు హీరో వాళ్ళ నాన్నకు ఏమీ అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు, వీళ్లకు లింకు ఏంటి సంబంధం అంటూ ఉంటాడు. ఈ నాన్ లింగునే కదా లవ్ చేస్తున్నాడు, కానీ ఆమె మనసులో ఏముందో తెలియట్లేదు అని అంటోంది. ఇప్పుడు మీ గారాబోల కూతురు ఇతన్ని పడేసింది, ఎలాగో నా కొడుకు రూట్ క్లియర్ అయితే చాలమ్మా అని అనుకుంటోంది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఆలోచనలో పడ్డాడు. నాన్ లింగును లవ్ చేస్తున్నాడా, అలాగైతే నేనే తప్పుడు లెక్కలు వేసుకున్నానా అని అనుకుంటున్నాడు. మరుసటి రోజు నాన్ విషయం మాట్లాడాలని హీరో ప్యాంగ్ దగ్గరికి వచ్చాడు. ఇదిగో చూడు, ఇకపై నువ్వు వేకువ జామునే ఉద్యోగానికి రావాలి అని అంటుంటాడు. నేనేదైనా చెప్తే మళ్ళీ అతడు ఏదైనా చెప్తాడు, ఎందుకు గోలా అని. సరే సరే అని ఆమె అంటోంది. ఇంకేం చేయాలి బాస్, కావాలంటే చెప్పండి, నా ప్రాణాలు పోయేంత వరకు కష్టపడతా అంటోంది. ఓ అలాగా, నా ఫ్రెండ్ నాన్న వెనక తిరగొద్దు అంటుంటాడు. నేనెక్కడ తిరిగాను, అతనిపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పబోతుంది. కానీ ఏమనుకుందో ఏమో, కానీ అప్పుడేమంటోందంటే అతని వెనక తిరిగితే
అయితే మీకేంటి అంటుంది. అతడు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు, అతనిది చాలా మంచి హృదయం, అతని వెనక్కి తిరిగితే నీకేంటి, అతడు చాలా అందంగా ఉంటాడు, అంతేకాదు చాలా మంచివాడు, జాలి దయా గుణం కలిగిన వాడు, అతడు నాకు బాగా నచ్చాడు అని అనగానే ఇతడు ఆశ్చర్యపోతుంటాడు. పట్టరాని కోపంతో ఏంటి నువ్వు నన్నే కదా ఇష్టపడేదానివి అలా అడుగుతుంటే ఓహో అదా, అప్పుడు నేను ఒక తెలివి తక్కువ దాన్ని, కరెక్ట్ గా పిచ్చాసుపత్రిలో చేరే స్టేజ్ లో ఉన్నాను, కానీ ఇప్పుడే బాగున్నాను, అందువల్లే నాన్న నచ్చాడని చెప్తున్నా అంటోంది. నిన్ను వదిలితేనే కదా నాన్న వెంట తిరుగుతావు, నీకు పనిచ్చే చంపేస్తా అని అనుకుంటున్నాడు. రా నీకు ఒక ముఖ్యమైన పని ఉంది అని ఆ ఫామ్ లో ఉన్న టమాటాల తోటకు తీసుకెళ్లాడు. చెప్పండి ఇప్పుడు ఏం పని చేయాలి అంటోంది. పోయి ఈ టమాటాలు ఎన్నున్నాయో లెక్క పెట్టమంటుంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు హీరో లింగ్ ఎక్కడికో బయలుదేరారు. అదేంటంటే వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక చోట డొనేట్ చేయడం కోసం వెళ్తుంటారు, అక్కడికే ఇప్పుడు కూడా వెళ్తున్నారు. లింగు నాన్నతో వెళ్ళదు కదా, అందువల్ల హీరోతో కలిసి వెళ్తోంది. వాళ్ళు వచ్చిన ప్రాంతం చాలా అందంగా ఉంది. ఏంటి ఇంకా నాన్న రాలేదు అని అడుగుతున్న క్రమంలోనే నాన్ హీరోయిన్ ను తీసుకుని వస్తున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి వస్తుంటే హీరోకు హార్ట్ బీట్ ఆగిపోయినంత పని అయింది. ప్యాంగ్ రావడం అతనికి సమస్య కాదు, కానీ నాన్ తో రావడం వల్ల ఆమెను కోపంగా చూస్తున్నాడు. వేగంగా నాన్ను పక్కకు తీసుకొచ్చాడు. ఏమనుకుంటున్నారో నువ్వు, ఆమెను ఎందుకు తీసుకొచ్చావురా అంటున్నాడు. పాపం ఆమె ఒంటరిగా ఉంటుంది, కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుందని తీసుకొచ్చా అని నాన్న అంటుంటాడు. ఆమె రిలాక్స్ గా ఉండాలంటే నేను కోపంతో ఇక్కడ ఉడికుడికి చావాలా అంటున్నాడు. ఒరే నీకు పిచ్చి ఏమైనా పట్టిందా, ఆమె నాతోనే కదరా వచ్చింది అంటున్నాడు. నువ్వు నా గురించి బాధపడుతున్నావా లేక ప్యాంగ్ గురించా అంటుంటాడు. ఆమెను మాత్రం డిస్టర్బ్ చేయకు అని చెప్పి వస్తుంటాడు. ప్యాంగ్ ను డిస్టర్బ్ చేయకు, ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు అని అంటుంటే హీరో తట్టుకోలేకపోతున్నాడు. అతడు వేగంగా వస్తుంటే ప్యాంగ్ లోపల భయపడిపోతోంది. అయ్యో చాలా కోపంగా చూస్తున్నాడే, ఈ ట్రిప్ కరెక్ట్ గా ఇంటికి పోయి చేరుతానా లేదా అని అనుకుంటోంది. అప్పుడు నాన్ ప్యాంగ్ చేయిని పట్టుకుని రా వెళ్దాం అని తీసుకెళ్తున్నాడు. అప్పుడు లింగ్ ఆశ్చర్యపోతోంది. ఆమె శోకంగా వాళ్ళిద్దరినే చూస్తోంది. ఆ తర్వాత పనంతా ముగించుకుని అంతా ఒక చోట కలిసి తింటున్నారు. తినేటప్పుడు కూడా హీరో ఎప్పట్లాగే ఆమెతో గొడవ పడుతున్నాడు. ఇప్పుడు ఈ నాన్ లింగ్ ప్లేట్ లో భోజనం తీసి పెట్టాడు. ఇది నీకు చాలా నచ్చుతుంది కదా తిను అంటుంటాడు. అప్పుడు ఆమె నాకెందుకు పెడుతున్నావు, ప్యాంగ్ కు పెట్టు అంటుంది. ఓ అవును కదా అని చెప్పి అంతా తీసి ప్యాంగ్ పెడుతున్నాడు. అప్పుడు ప్యాంగ్ నోట్ చేసింది లింగ్ జెలసీగా ఫీల్ అవుతోందని. అందువల్ల వీరిద్దరికి హెల్ప్ చేద్దామని ప్యాంగ్ ఏం చేస్తుందంటే నాకు అది వెయ్యి ఇది వెయ్యి అని అంటోంది. ఆమె అతనితో ఓవర్ గా రియాక్ట్ అవుతుంటే ఇటువైపు గురుడు తట్టుకోలేకపోతున్నాడు. హీరో తినడం మర్చిపోయి వీరిద్దరిని గుర్రుగా చూస్తున్నాడు. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్న క్రమంలో ఇతడు మిమ్మల్ని చూసి భరించలేకపోతున్నాను రా బాబు అంటుంటాడు. అప్పుడు నాన్ వేగంగా హీరోయిన్ యొక్క చెయ్యిని పట్టుకుంటాడు. నేను చెప్పడం మర్చిపోయాను రా, నేను ఫ్యాంగ్ డేట్ లో ఉన్నామని అంటాడు. అంతే ఆ మాట వినగానే టెన్షన్ తలకెక్కింది. ఏంటి డేట్ చేస్తున్నారా అని కోపంగా లేచి వెళ్ళిపోతున్నాడు. నాను కూడా ఏమీ అర్థం కావట్లేదు, ఏంట్రా ఇది లింగు కోపంతో లేచి వెళ్ళిపోతుంది అనుకుంటే వీడు లేచిపోతున్నాడు ఏంటి అనుకుంటుంటాడు. కొంచెం సేపట్లోనే లింగ్ కూడా లేచి వెళ్ళిపోయింది. అప్పుడు ప్యాంగ్ ఏమనుకుంటుందంటే ఇక నాకు చావే అనుకుంటుంది. ఇప్పుడు నానేమంటున్నాడంటే ఏంటి ప్యాంగ్ అసలు లింగ్ ఎలా రియాక్ట్ కావట్లేదు ఏంటి అంటుంటాడు. ఏంటి ప్యాంగ్ లింగ్ సాడ్ అవుతుంది అనుకుంటే నువ్వు సాడ్ గా ఉన్నావేంటి అని అంటుంటాడు. అవును మీరు ఇలా చెప్పారు కదా, ఇక అతడు నన్ను టార్చర్ మీద టార్చర్ చేస్తాడు అంటుంది. అవును నేను కూడా గమనించాను, లింగే కదా కోపంతో వెళ్ళిపోవాలి, కానీ వీడెందుకు వెళ్ళాడు అని నాన్న కూడా అంటున్నాడు. సరే వదిలే, నువ్వేం బాధపడకు, వాడు ఏం చేయకుండా నేను చూసుకుంటానులే అంటాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడే స్టే చేయబోతున్నారు. ఇప్పుడు టెంట్ ప్రిపేర్ చేస్తున్న క్రమంలో లింగ్ కు కొంచెం బాధగా అనిపిస్తోంది. అప్పుడు నాన్ లింగ్ దగ్గరికి రాగానే నువ్వు వెళ్ళు ప్యాంగ్ హెల్ప్ చేయిపో అంటోంది. అప్పుడు లింగ్ ను చూస్తూ నాన్ నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతోంది. ఏం లేదు, ఇది బాయ్స్ యొక్క టెంట్, నేనే రెడీ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అంటుంటాడు. ప్యాంగ్ తో ఉండు అని చెప్పి ఆ తర్వాత హీరోని పిలిచాడు. నువ్వు ఊరికే ఉన్నావు కదా, ఇక్కడ టెంట్ కట్టు, నేను వెళ్ళి ప్యాంగ్ కు హెల్ప్ చేస్తా అంటాడు. నువ్వెందుకు వెళ్ళి ప్యాంగ్ హెల్ప్ చేస్తావు, ఇంతకీ నువ్వెక్కడ పడుకుంటావు అని అడుగుతున్నాడు. రే ఏడవకురా, నేనేమి ఆమె దగ్గర పడుకోను, కానీ అలా పడుకున్నా కూడా తప్పులేదు కదా, ఎందుకంటే మేమిద్దరం లవర్స్ కదా అంటుంటాడు. అప్పుడు కొంచెం సేపట్లో బీపీ ఎక్కి చనిపోయే రేంజ్ లో అతడు ఫేస్ పెట్టాడు. ఏంట్రా మాట్లాడుతున్నావు అని అంటుంటే భయపడకరా, మా మధ్య అసలు ఏమీ లేదు, కానీ ఆ తర్వాత ఏం జరగదని నేనేమీ హామీ ఇవ్వలేను అని కూడా అంటుంటాడు. కావాలనే హీరోకు కోపం తెప్పించేలా మాట్లాడుతుంటాడు. ఎందుకంటే నాకు బాగా తెలిసిపోయింది హీరోయిన్ గురించి ఇతడు జెలసీగా ఫీల్ అవుతున్నాడని. సరే లింగ్ రియాక్ట్ కావట్లేదు, కనీసం వీడి మనసులో ఏముందో అదైనా తెలుసుకుందామని అతడు అనుకుంటున్నాడు.
అంటున్నాడు. ఇప్పుడు హీరో నాన్నతో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అతని నోరు కాళ్ళు చేతులు కట్టేసినంత పని అయిపోయింది. ఇప్పుడు ప్యాంగ్ ను కోపంతో అలాగే చూస్తున్నాడు. అయ్యయ్యో చూస్తున్నాడే అని చెప్పి ఆమె భయపడిపోతూ నాన్న వెనక దాక్కుంటోంది. ఇప్పుడు హీరో లింగ్ ఒక దగ్గర కూర్చుని వీరిద్దరు ఎక్కడికి వెళ్లారు అని మాట్లాడుకుంటున్నారు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే వీడు పడుకున్నప్పుడు ఓ బండరాయి మీదేసినా వేస్తాడు అని ఆమె భయపడిపోతోంది. అప్పుడు నాన్న వచ్చి ఇక్కడేం చేస్తున్నావు, రా వెళ్దాం అంటుంటాడు. లింగ్ నుంచి ఎలాంటి రియాక్షన్ రావట్లేదు. ఇంకొంచెం ట్రై చేద్దామా అంటున్నాడు. నాన్ త్వరగా ముగిస్తావా, కొంచెం చూసి చేయండి అని ఆమె చేతినిచ్చింది. సరే సరే నేను చూసుకుంటారా అని ఆమె చేతిని పట్టుకుని తీసుకెళ్తున్నాడు. అలా వాళ్ళు వస్తుంటే హీరో నాన్ను చూసి ఏంట్రా గేదెలు కాస్తున్నావా అంటున్నాడు. రే ఏం మాట్లాడుతున్నావురా అంటుంటే అవును ఆమె చేయిని పట్టుకుని వస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది అని అంటున్నాడు. రే కొంచెమైనా రెస్పెక్ట్ ఇవ్వరా అని నాన్న అంటుంటాడు. ఆమె నా దగ్గరే పనిచేస్తుంది, ఆమెకేంటి రెస్పెక్ట్ అంటుంటాడు. ఆమె నీ కింద పనిచేస్తున్నా కూడా ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అలా అతడు అంటుంటే లింగ్ ఫీల్ అవుతోంది. ఆమె అక్కడ ఉండలేక అక్కడ నుంచి వెళ్ళిపోతోంది. అప్పుడు అతడు రే ప్యాంగ్ ను చూసుకోరా అని చెప్పి లింగ్ వెనకపోతున్నాడు. రే ఇతని దగ్గర నన్ను వదిలిపెట్టిపోతున్నావా అని హీరోను ప్యాంగ్ ఊరకంట చూస్తోంది. ఇక ఇక్కడ ఉండకూడదని పరిగెత్తోంది. ఆమె వెల్లులోపే హీరో వచ్చి క్యాచ్ చేశాడు. నిజం చెప్పు, ఎందుకోసం నా ఫ్రెండ్ తో నువ్వు డేటింగ్ చేస్తున్నావు? ఇలా అడుగుతుంటే నన్నెందుకు అడుగుతున్నారు, ఆ విషయం మీ ఫ్రెండ్ ని అడగండి అని ఆమె అంది. నువ్వే ఏదో చేసుంటావు, అదేంటో చెప్పు చెప్పు అంటుంటాడు. ఆతేట్ నా చేయి నొప్పిలేస్తోంది, నన్ను వదిలేయి అంటుంది. లేదు నువ్వు సమాధానం చెప్పు అప్పుడే వదులుతా అంటున్నాడు. మీకు ఇదంతా అనవసరం, నేను ఏదో చేస్తున్నాను మీకెందుకు అని అంటుంది. ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు, నిన్ను ఇక్కడే చంపేయాలా లేక ఫామ్ కు తీసుకొచ్చి పనిచ్చి చంపేయాలా అంటుంటాడు. ఏం చేయాలో నువ్వే నిర్ణయించు అని అంటుంటే అవును మీకు ఇదే కదా తెలుసు, మీకు తెలిసిందల్లా నన్ను తిట్టడం మాత్రమే అంతే కదా అని అంటుంటే అప్పుడు హీరో వెంటనే చైన్ తీసేశాడు. ఆమె అలా మాట్లాడడంతో ఇతనికి ఒకలాగా అనిపించింది. ప్యాంగ్ ను చూస్తూ ఇదిగో ప్యాంగ్ నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను, నువ్వు నన్ను ఎక్కువ కోప్పడేలా చేస్తున్నావు అని అంటుంటాడు. అలా చేస్తే ఏం చేస్తావు, నన్ను చంపేస్తావా? ఇదిగో నాకంటూ ఎవరున్నారు, నన్ను చంపినా కూడా ఏంటి అని అడిగేదానికి ఎవరూ లేరు, మీకు కూడా ఈజీగా ఉంటుంది కదా అంటోంది. ఆ మాటలు వినగానే ఇతడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఏదో ఒకటి చెయ్యి అని అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు. అయ్యయ్యో ఎమోషనల్ గా మాట్లాడి ఎస్కేప్ అయ్యా అని హీరోయిన్ అనుకుంటోంది. ఇంకోవైపు లింగ్ చలిలో ఉండడంతో నాన్ తన జాకెట్ తీసేసి ఆమెకు వేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని లింగ్ అడుగుతోంది. నాకు అలవాటైపోయింది, ఎప్పుడు కూడా ఇలాగే చేస్తా కదా అంటున్నాడు. చాలా సంవత్సరాలుగా నేను నిన్ను చాలా కేర్ గా చూసుకున్నాను కదా ఇలా అంటుంటే అవును నేను అదే అడుగుతున్నా, నన్నే ఎందుకు చూసుకుంటున్నావు, నన్నెందుకు ఫాలో అవుతున్నావు అని అడుగుతోంది. అప్పుడు అతడు ప్రేమగా ఆమెనే చూస్తున్నాడు. నువ్వెందుకు ఇలా చూస్తున్నావు అని అంటుంటే ఎప్పుడు కూడా నేను ఇలాగే కదా చూస్తా అంటుంటాడు. సరే నువ్వు వెళ్ళు, మనల్ని ఇలా చూసిందంటే ఆమె ఇంకే వేరేలా అనుకుంటుందేమో అని అంటోంది. ఆమె మిగతా వాళ్ళలా కాదు ఏమీ అనుకోదు అని అతడు అంటుంటాడు. ఇప్పుడు లింగ్ ముఖంలో నాన్ పై ఉన్న ప్రేమ అలాగే కనిపిస్తోంది. ఇప్పుడైనా నోరు తెరిచి ఆమె చెప్తుందేమో అని నాన్న ఎదురు చూస్తున్నాడు. కానీ దాని గురించి ఆమె అసలు చెప్పట్లేదు. దానికి బదులుగా ఏమంటుందంటే మనం ఇద్దరం జస్ట్ ఫ్రెండ్సే అంటోంది. ఆ మాట వినగానే ఇకపై ఈమెతో మాట్లాడడం వేస్ట్ అని నాన్న అనుకుంటున్నాడు. అవును ఇక మన ఇద్దరం ఫ్రెండ్సే, ఎప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉందామని నాన్న అక్కడ నుంచి వెళ్తున్నాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.